కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అన్నటువంటిది తెలియజేస్తున్నాను. గ్రహ గమనాలు మనం తెలుసుకోవాలి. గురువు మాత్రం మిథున రాశిలోనే ఉన్నాడు. మీన రాశిలో మాత్రం శనైశ్వరుడు కానీ శుక్రుడు కానీ ఇద్దరు ఉన్నారు. కుంభరాశిలో మాత్రం రవి, బుధుడు, కుజుడు, రాహువు ఈ నలుగురు కూడా ఉండటం అనేట్టు జరిగింది. మరి కేతువు సింహరాశిలోనే ఉన్నాడు. చంద్రుడు మాత్రం ఒక రాశి నుండి ఇంకొక రాశికి 2.5 రోజులకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రతిరోజు కూడా పరీక్షా సమయమా అన్నట్టుగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు దైవ ప్రార్థనతో ఈ మాసం అంతా గడపాల్సి ఉంటుంది. ఉద్యోగ రీత్యా గనక తీసుకున్నట్టయితే ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మీ యొక్క సుపీరియర్స్ మిమ్మల్ని పెద్దగా మెచ్చుకోనటువంటి పరిస్థితి. మరి మీ సబార్డినేట్స్ కూడా మీకు పెద్దగా కోఆపరేట్ చేయలేనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంక్రిమెంట్స్ రావాల్సి ఉంటే ఆగిపోయేటువంటి పరిస్థితి కొంచెం చికాకుగానే ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు చూస్తే కనుక ఎక్కువ తక్కువగానే ఉంటుంది, అక్కడికక్కడిగా సరిపోతుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధర్మరీతిని ప్రవర్తించకపోయినట్టయితే గౌరవంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గాయపడకుండా చూసుకోవాలి. ఇంట్లో మాత్రం దంపతుల మధ్యన గొడవ రాకుండా చూసుకోవాలి. ప్రేమ, అభిమానం ముఖ్యం. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలగాలి. పిల్లలు వాళ్ళు బాధ్యతతో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. పెద్దలు మాత్రం మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఇకపోతే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంత దూరం అంటే కొంతకాలం పాటు పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మాత్రం ముఖ్యంగా భాగస్వాములు కనుక ఉన్నట్టయితే అన్ని రకాలుగా మీరు ఒకసారి జ్యోతిష్య శాస్త్ర రీత్యా కానీ మరో విధంగా బాగా చూసుకుని అప్పుడు మాత్రం మంచి ముహూర్తంలో మీరు ప్రారంభించాలి. అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా మీరు దైవ ప్రార్థనతో గడిపినట్టయితే ఎటువంటి సమస్య రాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రాబోయే కాలం మాత్రం చాలా బాగుంటుందని విశ్వసిద్దాం. చాలా మరి ఉంటాను. నమస్కారం.